ఆపు జలంధర, ఆపు. ఇంతకన్నా ఎక్కువ వినలేను. నీ మనస్సును వాక్కును అదుపులో పెట్టుకో. నీ కోరికలను వాంఛలను నిగ్రహించుకో జలంధర. పార్వతి నీకు మాతృ సమానురాలు. ఆమె గురించి ఇలా ఆలోచించడం కూడా మహాపాపమే. ఆమె చాలు చాలు గురు, చాలు. ఇక చాలించు. నేను భార్యగా పొందుదామనుకున్న దాన్ని నీవు బలవంతాన నా తల్లిని చేస్తానంటావా? తల్లి అంటే ఎవరనుకున్నావు? తన పుత్రుని గర్భం దాల్చి జన్మనిచ్చినదే తల్లి. పదే పదే మాత మాత అంటూ నన్ను భ్రమలో పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. నేనొక తల్లికి పుత్రుడవుదామనే కోరికతో ఏమీ రాలేదు. నేనేమో పార్వతికి భర్తనవుదామనే కోరికతో వచ్చాను. ఆమెను పొందే నా ఈ ఉద్యమంలో నీవు నాకు సహాయపడతీరాలి గురు. వీల్లేదు, వీల్లేదు. ఇటువంటి పాప కార్యంలో నేను నీకు భాగస్వామిని ఎన్నడూ అవ్వబోను. అయితే నీ శిష్యుడికి నీవు సహాయపడవన్నమాట. ఇట్టి పాప కార్యంలో ఏ గురువైనా తన శిష్యుడికి తోడ్పడితే ఆ జన్మాంతము అపరాధానికి సిగ్గుపడవలసి వస్తుంది. గురువు కర్తవ్యం ఏమిటంటే తన శిష్యుని విజయపథంలో నడిపించటం, సన్మార్గం చూపటం. కానీ నీవేమో నన్ను కూడా నీ వెంట పాపపు కూపంలోకి దిగలాగా చూస్తున్నావు. అలా ఎన్నటికీ జరగబోదు జలంధర. ఇది ఎన్నటికీ కాకపోతే మరొకటి తప్పక జరుగుతుంది. ఏమి జరుగుతుంది? నేను నీకు దైత్య గురువు పదవిని గౌరవాన్ని ఇంకా దక్కనివ్వరు. ప్రపంచంలోని అసురులందరినీ పిలిచి వారికి చెప్పేస్తాను, ఈ దైత్య గురువు శుక్రాచార్యుడు దైత్య శత్రువైపోయాడు. ఇక నీ ఆజ్ఞలను వినకుండా నిన్ను బహిష్కరించమంటాను. నీవు దేవతల పక్షాన యోచించి మాట్లాడతావని, అందుచేత నీతో తెగదంపులు చేసుకోమని అంటాను. నేను అదే చేస్తాను. నీవు నీ గురువు పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తావా? ఈ గురువునే కదా నీవింతకు ముందే తన పెంపుడు తండ్రి అని అన్నావు. ఈ గురువే కదా నిన్ను శస్త్ర విద్యలోనూ అనేక శాస్త్రాల్లోనూ కూడా పరగతొడి చేసినది. నేనేమీ చెయ్యబోను గురు. ఏది జరిగినా కూడా నీవు కోరినట్లే జరుగుతుంది. నాతో భాగస్వామి కావడమనే కోరిక నీకు లేకుంటే నా కోరిక కూడా నిన్ను నా గురువుగా ఆమోదించాలని ఉండదు కదా. జలంధర, నీవు నీ గురువుపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇలా సమస్త అసుర జాతికి గురువు లేకుండా చేస్తావా? గురువును కోల్పోయిన అసుర జాతి సమసిపోతుంది కదా. సమసిపోతే పోని, సమసిపోని అసుర జాతి సమస్తము. కాని మహాబలి జలంధరుడు తన కోరికను మాత్రం సమసిపోనివాడు. నేను అసుర జాతిని మాత్రం రక్షించవలసిందే. అయితే నాకు తోడ్పడక తప్పదు. మరేమీ మార్గం లేదు జలంధర. శిష్యుని ఎదుట గురువు సత్యాన్ని ఆమోదించారన్నమాట. ఇది ప్రపంచంలోనే విశేషమైన సంగతి గురు. ఇక నేను నా ఉద్యమాన్ని కొనసాగిస్తాను. ఇలా తమరు నన్ను ఎలాంటి ధర్మ సంకటంలో పడేశారు శివశంకర? నీ దీర్ఘమైన చిరునవ్వుకు కారణమేమిటి దేవి? నేడు తమరి మనసు సమాధిపై లేదు కదా, అందుచేత నాకు సంతోషం కలగడం సహజమేగా స్వామి. మా యొక్క సమాధికి నీ సంతోషానికి సంబంధమేమిటి దేవి? స్వామి, నేడు తమరు సమాధిలో లేనందువల్ల తమరు తీరికగా ఉన్నారు. వ్యవధి ఉంది. అందుచేత నేను తమకు నా మనసులోని మాటలు కొన్ని చెప్పుకోగలను. చెప్పు, ఏం చెప్పదలిచావు? కాస్త చెప్పండి ప్రభు. లక్ష్మీదేవి, ఆ శ్రీ మహావిష్ణువు జలంధరుని అతిథులై వెళ్ళిన పిమ్మట దేవతలకు శ్రేయోభిలాషులుగానే ఉంటారా, ఉండరా? లేదు. ఓ శివా, జలంధరుని గురించి మాట్లాడుతున్నారు కనుక ఇది కూడా వినండి. కైలాసవాసిని పార్వతి, ఇప్పుడు నీవు జలంధరుని మహలులో మహారాణివై నివసించాలి. నేనిప్పుడు ఇదే ప్రస్తావనను తీసుకొచ్చాను. ఓరి దుష్టుడా రాహు! శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం నిన్ను నరికివేసిన నీవు పాపాలను అత్యాచారాలను ఇంకా మానలేదా? ఇప్పుడు నువ్వు మా క్రోధాగ్నిలో భస్మం అవడానికి వచ్చావా?
మొదట నేను ఈ భయం వల్లనే భయభీతున్నయ్యాను. తరువాత గుర్తుకొచ్చింది నేను అమృతం తాగిన అమరుణ్ణి కదా అని. ఎంత కావాలనుకున్నా తమరు నాకేమీ హాని కలిగించలేరు. నాపై కోపం చూపడం వ్యర్థమే మహాదేవా. నేను మహాబలి జలంధరుని పక్షాన సందేశ ప్రస్తావన తెచ్చిన వాణ్ణి. ఓ సుందరి పార్వతి, నీవు కూడా విను. ఈ హిమశీతల కైలాసం కన్నా దైత్యరాజు జలంధరుని రాజభవనం ఎంతో సుఖంగా ఉంటుంది. తమరిక దైత్యులకు సామ్రాజ్ఞిగా ఉండవచ్చు. జలంధరుని ఈ నీచ ప్రస్తావనను మా ముందు ఉంచి నీవు మా క్రోధాగ్నిని మేల్కొలిపావు రాహు. ఇంక వెళ్ళి దుష్ట జలంధరునికి చెప్పు, ఈ ఆలోచన కట్టిపెట్టమను. లేకుంటే మా క్రోధాగ్నికతడు గురి అయిపోతాడు. దాని ఫలితం మహాభయంకరమవుతుంది. అదేమిటంటే కేవలం జలంధరుని అంతం. అది సమయమే చెబుతుంది మహాదేవా, ఎవరి అంతమో. నారాయణ నారాయణ. దైత్యరాజు మహాబలి జలంధరునికి జై. దైత్యరాజు మహాబలి జలంధరునికి జై. దైత్యరాజు మహాబలి జలంధరునికి జై. దైత్యరాజు మహాబలి జలంధరునికి జై. మహాబలి, నన్ను రక్షించు మహాబలి, నన్ను కాపాడు మహాబలి, నన్ను శివుని క్రోధం నుంచి కాపాడు మహాబలి, నన్ను రక్షించు మహాబలి. రాహు, నీవు అమృతాన్నే విషమయం చేశావు. అమృతం తాగిన వాడవైనా మృత్యువంటే భయంతో పిరికి పందలాగా వణికిపోతున్నావు. ఏ జలంధరుడి సమక్షంలోనైతే భయమే భయపడుతుందో అతడి సమక్షంలో నీవు భయంతో వణికిపోతున్నావే. మరి మహాబలి? రాహు, నీవు మా ఎదుటికి వచ్చే ముందుగా మరీ కాని అనే మాటలను సముద్రంలో పారవేసి వస్తూ ఉండు. మా రాజ్యంలోనికి శివుడు అతడి క్రోధము ప్రవేశించజాలవు. ఇప్పుడు చెప్పు, ఏం సమాచారం తెచ్చావు? మహాబలి, నేను తమరి ప్రస్తావన వారికి చెప్పగానే శివుడు పార్వతి దాన్ని విని రౌద్ర రూపం దాల్చారు. వారు తమ ప్రస్తావన త్రోసిపుచ్చి క్రోధాగ్ని నాపై వర్షించారు. నా ఉద్దేశంలో తమరు ఆ పార్వతిని పొందే ఆలోచనే వదిలివేయాలి. నేను నీ వంటి పిరికి పంద చెప్పిన ఆలోచనను పాటించాలా? దుర్బుద్ధి! వింటే బలవంతుడి మాటలే వినాలి, పిరికి వారిది కాదు. ఇలా నన్ను ఆదేశించే ధైర్యం స్వయంగా గురు శుక్రాచార్యులకి లేదు. మరి నీకింత సాహసం ఎక్కడి నుంచి వచ్చింది? మమ్మల్ని ఉద్దేశం మానుకోమని ఆదేశిస్తున్నావా? మహాబలి, ఆలోచించలేని వారు అనాచారాల్ని, పాపాలను, అత్యాచారాలను చేస్తుంటారు. రాహు, నీ ప్రేలాపన కట్టిపెట్టు, లేకుంటే అంటాను, తప్పక అంటాను. ఆలోచన నశించిపోతే బుద్ధి భ్రష్టులవుతారు. బుద్ధి భ్రష్టుల యొక్క జీవితం నాశనమవుతుంది. నాకు అలాగే జరిగింది. ఇక తమకు అదే గతి పడుతుంది. ఇక ఎక్కువ కాలం తమతో ఉండి నన్ను నేను ఇబ్బందిలో పెట్టుకోను. సేనాపతి, ఆజ్ఞాపించండి మహాబలి. నీవు వెంటనే కైలాసంపై ఆక్రమణకు సన్నాహాలు చేయి. తమ ఆజ్ఞను పాటిస్తాను మహాబలి. వెళ్ళి మా గురు శుక్రాచార్యులకు చెప్పు, మా కైలాస విజయ యాత్రలో వచ్చి వెంటనే పాల్గొనమను. తమ ఆజ్ఞను వెంటనే పాటిస్తాము. ఆ గురు శుక్రాచార్యుల మతి ఇంతగా పెడదారి పట్టిందా?
ఆయన తన జనకుడైన శివునిపై ఆక్రమణ చేయమని జలంధరుణ్ణి ఆదేశిస్తున్నాడే. అలా చేస్తే సమస్త అసురజాతి పైన శివుని క్రోధాగ్నిని కొని తెచ్చుకున్నట్టేగా. దేవేంద్ర, దుష్ట ప్రవృత్తి గలవారు దురాగతాలు చేస్తూ తాము చేస్తున్నది తప్పని అనుచితమని ఎన్నడూ భావించరు. వారి అహంకారం వివేకాన్ని తలెత్తనివ్వదు. అప్పుడు వారు ఉచితానుచిత భేదాలను మరచి జ్ఞానాన్ని కోల్పోయి తాము చేస్తున్నదంతా కూడా సరి అయినదేని అనుకుంటూ ఉంటారు. ఈ గతే జలంధరుడికి పట్టింది. అంటే ఇక శివక్రోధం నుంచి ఆ శుక్రాచార్యుడు తప్పుకోలేడు, జలంధరుడు కూడా అంతే. శివక్రోధం నుంచి తప్పించుకోవడం అనేది అసంభవమే. కానీ ఇది కూడా నిజమే. తన భార్య వృంద యొక్క పాతివ్రత్య బలం వల్లనే జలంధరుడు అపార శక్తివంతుడయ్యాడు. ఒక అపార శక్తివంతుడు తన శక్తిని దురుపయోగం చేస్తే ఇతరుల అధికారాన్ని అపహరించి అవినీతితో అనుచితంగా ప్రవర్తించి ఏ వస్తువునైనా గనక పొందదలిస్తే అతడి యొక్క అపార శక్తి అంతా క్షీణించిపోదా? అతడు నైతికంగా వ్యక్తిత్వపరంగా దుర్బలుడైపోడా? నిజమే దేవేంద్ర, ఎంత శక్తివంతుడైనా అట్టి స్థితిలో దుర్బలుడైపోతాడు. అయితే దీని అనుభవం మీరే పొందారు కదా. తమరు నాకు సిగ్గు కలిగిస్తున్నారు గురుదేవా. నిజం ఆమోదించడానికి సిగ్గెందుకు? నిజం స్థానం మారుతుంది, కానీ తానే ఎన్నడూ మారదు. ఇక ఈ నిజం ప్రపంచంలో ఎవరికైనా కూడా వర్తిస్తుంది. నేను, నీవు, జలంధరుడు లేక ఎవరైనా కూడా తమ యొక్క శక్తిని దురుపయోగం చేసి ఇతరుల కష్టాలకు గనక కారకులైతే కష్టాలను కలిగించే ఆ భావనయే బరువైపోయి వారిని దుర్బలు చేస్తుంది. ఇక మనకే కష్టాలు కలుగుతాయి. చూడండి, ఇదే గతి జలంధరుడికి కూడా కలుగుతుంది. నా సోదరుడు జలంధరుడు చేసిన కార్యం అనుచితమే. ఆ పరమేశుడు అతన్ని క్షమిస్తారా లేక దండిస్తారా? దేవి లక్ష్మి, ఇప్పుడేమవుతుంది ప్రభు? జరిగేదేదో విధిలిఖితాన్ని అనుసరించే జరుగుతుంది. అంటే పరమేశ్వరుడు నా సోదరుడు జలంధరుని భస్మం చేసేస్తారా? నీవు కోరుతున్నదేమిటి? అతడు నీ సోదరుడు, అందుకని పరమేశ్వరుడు కైలాసంలో అతడికి స్వాగతమిచ్చి పార్వతిని సంతోషంగా ఒప్పగించాలా? అతడికి చెప్పాలా, పార్వతిని నీకు ఒప్పగిస్తున్నాను, మరెవరినైనా భస్మం చేస్తానులేమ్మని? నీవు మా లక్ష్మికి సోదరుడు కదా అని? ఇదేనా నీవు కోరేది? నా అభిప్రాయం అది కాదు. అయితే మరి చింతిస్తావే నీ ఆ సోదరుడి గురించి? అతడు మహాపాపాలు దురాగతాలు చేసినవాడు. ఎందుకు దుఃఖిస్తున్నావు శోకంతో? నీ పాపాత్ముడైన సోదరుడి గురించి అతడికి అక్కాబావా అన్న ఆపేక్షలు లేవు. ఆ మహాశక్తి అంటే కూడా గౌరవమూ లేదు. భూలోకవాసులు అందువల్లనే దుఃఖిస్తున్నారు. జగతిలో అందువల్లనే కదా అశాంతి. మానవుల వ్యక్తిత్వం ఈ కారణంగానే అణగారిపోతోంది. నైతికతా సద్వర్తన ఇందువల్లనే రూపుమాసిపోయాయి. ఎందుకు ప్రభు? ఎందుకు? ఇది దేన్ని గురించి చెప్తున్నారు? స్పష్టమే, నీ గురించి, జలంధరుడి గురించి చెబుతున్నాను. ఎవడైనా సోదరుడు ఒకరి భార్యను కామాంధుడై చూస్తే సోదరి దుఃఖించవలసిన అవసరమేముంది? ఆమెకు క్రోధం కలగాలి గాని ఆమె విధాతనేమని ప్రార్థించాలంటే ఆ మహాపాపిని పరలోకానికి పంపమని. అలా గనక జరిగితే పాపులంతా పాపాలు చేయ సంకోచిస్తారు. కానీ అలా జరగటం లేదు. అలా జరగనప్పుడు మరొకరి చెల్లినో భార్యనో పుత్రికనో కామాంధుడై చూసేవాడు తన సోదరీ బంధువులు మిన్నకుంటే తన దురాగతాలకు అంగీకారం అనుకుని ప్రోత్సాహం పొందుతాడు. ఇలా జరుగుతూ పోతే ప్రోత్సాహం మరింతగా పొంది ప్రకృతి నియమాలను బట్టి మృత్యులోకానికి పయనిస్తాడు. లేదు ప్రభు, లేదు. గుణహీనుడైన సోదరుడు హితానికై నీవెన్నో మార్లు లేదు లేదని అంటూనే ఉన్నావు. కానీ జగదంబ పార్వతి పట్ల అతడు అమర్యాదగా ప్రవర్తించినప్పటికీ కూడా నీవు అతన్ని తులనాడుతూ ఒక్కమారు వద్దనలేదు. నీవు జలంధరుణ్ణి ఒక్కమారైనా ఆపయత్నించలేదు. మాతృ సమానురాలైన ఆ పార్వతి గురించి అపవిత్ర భావన తప్పనలేదు. ప్రపంచంలోని సామాన్య ప్రజలందరూ
ఇటువంటి పక్షపాతంతో కూడిన వైఖరి వల్లనే దుఃఖంతో అశాంతితో బాధపడతారు. వారు మరిచిపోతారు భర్తను, పుత్రుణ్ణి, సోదరుణ్ణి పాపాలు చేస్తున్నప్పుడు మందలించకుండా, నిష్పక్షపాతంగా వారిని కఠినంగా ఎదిరించకుండా పాపాత్ములను కష్టాల గాఢాంధకారంలోకి నెట్టేస్తారు. ఇది మనమందరం అవలంబించవలసిన పద్ధతేనా? నారాయణ నారాయణ. ఇలా ఎన్నడూ భూలోకవాసులు కూడా చేయకూడదు శ్రీహరి. కానీ మనుష్యులకిదే స్వాభావికమైపోయింది. నారదా, ఎవరి స్వభావం గురించి మాట్లాడుతున్నావు? మనుష్య స్వభావం గురించి చెబుతున్నాను మాత, మనుష్య స్వభావం గురించి. ఈ మధ్య భూలోకవాసులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. అంటే ఎవరూ ఎవరిని పాపాలు చేయకుండా ఆపటం లేదు. ఏ? అందరూ పాపాత్ములే. ఓ పాపాత్ముడు మరొక పాపాత్ముణ్ణి పాపాలు చేయవద్దని ఎందుకంటాడు? నారాయణ నారాయణ. ఈ భూమిపై ఒక్క పుణ్యాత్ముడు కూడా లేడంటావా? లేదు లేదు, అంత నిరాశపడనవసరం లేదు. కొందరున్నారు, కానీ కోటికి ఒక్కడు. వారి పిలుపు ఎంతో దూరం వెళ్ళదు. అందువలనే ఎవరేది చేసినా కూడా వారిని ఎవరూ ఏమీ అనరు. అందుచేత భూమి మీద అత్యాచారాలు, దురాగతాలు పెరుగుతున్నాయి. నారదా, నీవు రావడంతో విషయమే మారిపోయింది. అయితే మరి నేను వెళ్ళిపోతాను, విషయం మళ్ళీ మారిపోతుంది. నిజానికి నేనేమనుకుంటున్నానంటే మహాబలి జలంధరుని విషయం చర్చిస్తున్నారు కదూ? అవును నారదా. దేవి లక్ష్మి ఎందుకు చింతిస్తోందంటే ఒకవేళ ఆ పరమేశ్వరుడు జలంధరుని భస్మం చేస్తారేమో అని. అలా జరగదు. తన తేజోపుత్రుడైన మహాబలి జలంధరుణ్ణి ఎప్పటికీ భస్మం చేయబోరు. నారదుడి మాటలను శంకించవద్దు దేవి. జలంధరుడు ఎంత నీచంగా ప్రవర్తించినప్పటికీ ఆ పరమేశుడు తన గొప్పదనానికి తగినట్టే ప్రవర్తిస్తారు. ఇక ఇరువురి యుద్ధం ఎలా జరుగుతుందో వేచి చూడవలసిందే. నారాయణ నారాయణ. దైత్యరాజు మహాబలి జలంధరునికి జై! 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 స్వామి, కైలాసం చేరుకోక ముందుగానే ఇతన్ని నాశనం చేయండి. జలంధరుణ్ణి కైలాసం దాకా రానియ్యి. అతడి దురాగతాలకు శిక్ష అతడికి తప్పక లభిస్తుంది.